హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం. చూడండి, బ్రెడ్ తీసుకోండి, ఒక ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవి కట్ చేసుకొని పెట్టుకోండి సన్నగా. పెనం పెట్టేసి పెనం మీద కొంచెం నెయ్యి వేసి రెండు పక్కల బ్రెడ్ని కాల్చుకోండి. మీకు బటర్ ఉండా వేసుకోవచ్చు. మంచిగా రెడ్గా కాలవనియండి. కాల్చి బ్రెడ్ పక్కన పెట్టేసుకోండి. 5 ఎగ్స్ తీసుకోండి. నేను 3 చేస్తున్నా కాబట్టి 5 తీసుకున్నా. మీరు ఒక్కటి చేసుకున్నా 2 తీసుకోవచ్చు. గుడ్లు తీసుకొని మంచిగా పలగొట్టుకొని గిన్నెలోకి వేసి మంచిగా కలుపుకోండి. కొన్ని ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి, కట్ చేసుకొని పెట్టుకున్నాయి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం వైట్ పెప్పర్ వేయండి. కొంచెం బ్లాక్ పెప్పర్ వేయండి. కొంచెం గరం మసాలా వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి, చూసి వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ మొత్తం వేసినాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇది మొత్తం మంచిగా కలిపి పెట్టుకోండి. పెనం తీసుకొని నెయ్యి వేసుకోండి. బటర్ ఉండా వేసుకోవచ్చండి. నాకు ఆడ బటర్ లేక నేను నెయ్యి వాడిన. ఆమ్లెట్ని వేసుకోండి. ఎగ్ మిశ్రమం అన్నది వేసుకొని మంచిగా పెనం నిండా అనుకోండి. బ్రెడ్ తీసుకొని బ్రెడ్ని మధ్యలో పెట్టేసి రెండు పక్కల మంచిగా అది తలిగేటట్టు మంచిగా అనండి. నెయ్యి అన్నది ఎగ్ పక్కన వేసుకోండి. ఇట్లా మడవటానికి మంచిగా వస్తుంది. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలా చేసుకోండి, బాగుంటుందండి ఎగ్ ఆమ్లెట్ అన్నది. రెండు వైపులా కాలినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాకు పెట్టి మంచిగా కట్ చేసుకోండి. బ్రెడ్ ఆమ్లెట్ అన్నది రెడీ అయింది. వీడియో అన్నది చూడండి, మంచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.